ఈరోజు శ్రీ సత్యనారాయణ ఆశ్రమ ఈ ఆశ్రమంలో ఆశ్రమానికి ఈ జీవితంలో మొదటి రోజు ఈ భగవద్గీత పోటీలు జరగడం అనేది ఇదే మొదటి ఈరోజు ఇటువంటి పోటీలు వచ్చినారు, తెలుగు వచ్చినారు, పెద్దవాళ్ళు వచ్చినారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. పిల్లలందరికీ పిల్లలందరికీ ఆశిస్తుంది. భగవద్గీతను భగవానుడు ద్వాపరయుగంలో అంటే ఈ కలిగి పుడుతుంది అనే సందర్భంలో కృష్ణ భగవానుడికి బోధించినారు. ఎందువల్ల బోధించినారు, ఎందుకు చెప్తున్నారు, దాని కారణం అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ద్వాపరయుగంలో యుద్ధం వచ్చింది, ఎవరికి పాల్గొంది. ఆ యుద్ధంలో 200 జనాలు నిలుచున్నారు. అర్జునుడు ఆ వైపు ఉండే సైన్యాలను చూసి చాలా భయపెట్టుకుని యజ్ఞం చేసి ఇంకా పాపాలను ఎడగట్టి పెట్టి నేను ఎట్లా చేసి వారికి తిప్పుతోచలేదు. కాబట్టి అక్కడ ఉండేటువంటి కృష్ణ భగవానుడు నువ్వే నాకు జగమాన్ని పొందించాలా, నేను ఏం చేయాలా అనే కర్తవ్యాన్ని మీరే నాకు చెప్పాలా అని కృష్ణ భగవాను కృష్ణ భగవాను తన మొహదాహగా ఆ భగవద్గీతని అర్జునుడికి బోధించాడు, చెప్పినాడు. ఈ విషయాన్ని శ్రీ వ్యాసుడు వారు రచించి ప్రపంచానికి ఇచ్చినారన్నమాట. కృష్ణ భగవాను కృష్ణ గారు వ్యాస మహర్షి వారు. సరే, ఈ భగవద్గీత మాదిరినే ఇంకా శివగీత, వశిష్ఠ గీత, ఇట్లా అన్ని రకాలైన గీతలు ఉన్నాయి. ఈ గీతలంతా కూడా మానవుని భగవంతుడి నుంచి కాదు మనమరాసినటువంటి గీతాలు అంటారు. సరే, కృష్ణ భగవానుడు ఇంకా 2 గానాలు చేశారు. గీతాగానం చేసినారు, వేణుగానం చేసినారు. ఆ కాలంలో వేణుగానాన్ని గోపికాస్త్రులు, పురుషులు, గోవులు అని కూడా విని చాలా ఆనందించారు. కానీ ఇంట్లో మనకు భగవద్గీత అదే భగవద్గీత. ఈ భగవద్గీతను నమ్మినవాడు భగవద్గీతను అర్థం చేసుకోండి. గురు ద్వారా ఎవరైతే తెలుసుకుంటారో వారికి బుద్ధి ముక్తి తప్పకుండా లభిస్తున్నారు. భగవద్గీత మనకు జీవన యాత్ర, మనకు జీవన యాత్ర. మనిషి పుట్టప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎట్లా నడుచుకోవాలా, ఏ టైంలో ఎట్లా నడుచుకోవాలా అనేటువంటి విషయాల్ని భగవద్గీత తెలుస్తుంది అన్నమాట. ఆ విషయాన్ని తెలుసుకుని వాళ్ళ జీవన యాత్రను ఈజీగా సాగించవచ్చు. రెండోది అంటే మార్గదర్శి అంటే 2 విషయాలంతా చెప్పినారు భగవద్గీతలో. ఏమంటే కష్టాలు మనము కష్టము కర్మ చేసిన ఈశ్వర ఆ కర్మ ఫలితాన్ని ఒక భగవంతుడికి ఉండడం వల్ల భగవంతుడికి మనం ఆశిస్తే బదులైతాము. మనకు మళ్ళా జన్మ ఉంటుంది. ఇట్లా విషయాలు ఎన్నో భగవద్గీతలో మనం చెప్పారు. కానీ అన్ని నాకు చెప్పేదానికి చేత కావట్లేదు. 2 విషయాలు మాత్రం చెప్తున్నాను. రెండోది ఇంకోటి ఏమిటంటే, నువ్వు భగవద్గీతకి పోతా ఉన్నావు, చదువుతా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, భగవద్గీత ఏమి ఇచ్చింది అని అడిగా ఉంటారు. నీకు ఏమి ఇచ్చిందే భగవద్గీత, ఎందుకు నువ్వు జనాభా పోయింది అక్కడికి అట్లయితే నాకు ఇచ్చిందే విషయాలు కొన్ని చెప్తాను. కానీ నాకు ఏమి దాని నుంచి ఏం ఉపయోగపడేది నేను చెప్తాను. ఏమంటే నేను ఎప్పుడు తెల్లవారు 6 గంటలకు భగవద్గీత పట్టుగా గురించి 4-5 గంటలకి వెళ్ళేస్తాను. లేచిన కాలంలో చేసి ఒక 5 నిమిషాలు వ్యాయామం చేసి తర్వాత స్నానం చేసి సంధ్యావందనం చేసి సూర్య భగవానుడికి, రాముడు గారికి, ఆంజనేయ స్వామికి వీళ్ళంతా వాళ్ళని చదువుకుంటాను. తర్వాత కృష్ణ వెంకటేశ్వర వారికి కూడా వాళ్ళ గురించి చెప్పుకుంటాను. ఇవన్నీ చేస్తాను అన్నమాట. చేసిన తర్వాత 4 రౌండ్లు ధ్యానం చేస్తాను. 4 రౌండ్లు జపం చేస్తాను. మళ్ళా 10 నిమిషాలు ధ్యానం చేస్తాను. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు?
భగవద్గీత రావడం ద్వారా ఈ శరీరము అశాశ్వతము, ఇది శాశ్వతమైనది కాదు. ఈ ఇంకా మనోడు శాశ్వతమైనది కాదు. ఓకే, ఇంకా 10 నిమిషాలంతా న్యాయము, ధర్మము వీటి గురించి తెలుసుకున్నాను. ఓకే, న్యాయం, ధర్మము, పాపము గురించి అని తెలుసుకున్నాను. ఇంకా ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాను, కానీ చెప్పడానికి నాకు ఇప్పుడు రావడం లేదు, గుర్తుకు రావడం లేదు. నేను అంత ఎక్కువ ఎక్కడ మాట్లాడలేదు. సరే, ఇంకోటి ఈ భగవద్గీతను ఎవరైతే గురువుల ద్వారా తెలుసుకునేసి వాళ్ళు నడుచుకుంటారో వాళ్ళ జీవితం ధన్యమైంది. భగవద్గీతను నమ్మిన వాడు ప్రపంచంలో చెడిపోయిన వాడు ఎవరు లేడు. భగవద్గీతే వాళ్ళకి భగవద్గీత నమ్మల్లా, నమ్మిన వాడికి తుమ్ము, నమ్మిన వాడికి ముక్తి. నమ్మకపోతే నువ్వే, నమ్మితే ముక్తి. సరే, నేను చిన్న కథ చెప్తాను. ఏమంటే ప్రతిరోజు పేదవాడు ఏం చేసేది అంటే పోయి కట్టలు తెచ్చుకొని ఆ జీవనయాపన చేస్తా ఉంటే ఒకరోజు గాడి చేతులతో వస్తారు. ఓ గురువు చూస్తారు వాడిని, ఏమైనా నువ్వు గాడి చేతులతో వస్తావు, నువ్వు కట్టెలతో చూపించేవాడు తెచ్చుకొని అని అడిగితే అతను ఏం చెప్తారంటే, అది ఒక గురువు చూస్తారు. గురువు చూసి అడుగుతారు ఆ బీరువాడు ఏం చెప్తారంటే, స్వామి అడివంతా అయిపోయింది, నేను ఏం చేసేది, అందువల్ల నేను వచ్చేసింది నాకేం కూర్చోలేదంటే, అప్పుడు గురువు ఏం చెప్తారంటే, అయ్యా ఇంకొంచెం దూరం ఎందుకు పోకూడదు, నువ్వు ఇంకొంచెం దూరం ముందుకు పోయింటే నీకు సరిగ్గా దొరికింది కదా అంటారు. ఏమో స్వామి చెప్పేసి ఆ గురువు చెప్పిన మాట ప్రకారం కొంచెం ముందుకు పోతే పెద్ద పెద్ద వృక్షాలు, కేడు మండు, మృగది అన్ని వృక్షాలు ఉండేటువంటి అడవి దొరికింది అనమాట. దాని నుంచి కష్టం చేసుకునేసాడు, సుఖంగా జీవిస్తూ ఉంటాడు. ఇంకా ప్రతికాలానికి ఆ గురువు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి మళ్ళా కొంచెం ముందుకు పోతాం. ముందుకు చెప్పినాడు కదా, ముందుకు పోయినానికి మనకు కర్మంతలు దొరికింది. ఇంకొంచెం ముందుకు పోతాం. ముందుకు పోతే అక్కడ ఏమైందంటే శ్రీకాకుళం చెట్లు అంతా దొరికినాయి. దాని నుంచి తెచ్చి షావుకారు అది షావుకారు నుంచి కూడా మళ్ళా కూడా అంతటితో ఉండకుండా గురువు మాట ఇంకా ఎంతవరకు ముందు పరీక్షిస్తాము అనేసి ఇంకొంచెం ముందుకు పోతే అక్కడ గుట్టలు, రాళ్ళు అన్ని కనిపించాయి. ఆ